నిర్మిస్తాం. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మేము కళ్ళారా చూస్తామని ఎప్పుడు మీరు అనుకున్నారా? అంతకుముందు ఏం చెప్పుకుంటారు? రాముడు ఏదో పుట్టిండు, అయోధ్యలో పుట్టిండు, రాముడు అనుకున్నాం అంతే కదా. ఇవాళ ఇంత అదృష్టమో మరి కాంగ్రెస్ కొంచెం డౌట్ వస్తుంది. వాళ్ళ పార్టీ పుట్టిందే డౌట్ తోనే, ఇప్పుడు ఆ డౌట్లతో అవుతే పోతున్నారు. అవునా కదా? కాంగ్రెస్ రాముడు ఎక్కడనే పుట్టిన గ్యారంటీ ఏంటి అంటారు. గ్యారంటీ ఇద్దాం వాళ్ళకు. రాముడు గానే పుట్టిందని గ్యారంటీ ఏంటి అని కొంతమంది అడిగినాడు. ఇక నేను చెప్పినా మీరు మీ అమ్మ పుట్టిన గ్యారంటీ ఏంటి? అవునా కదా? ఎట్లా తెలుసు అమ్మ పుట్టిన నరసమ్మ వచ్చి, నరసమ్మ చాలా పవిత్రమైనటువంటి, అవునా కదా? ఆ నరసమ్మ వచ్చి అమ్మ నీకు బాబు పుట్టింది అంటే తెలుసు, అమ్మ నీకు బాబు పుట్టింది అంటే తెలుసు. ఆధారం ఎవరు? నరసమ్మ. అయోధ్యలో అందరి రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అయోధ్య రాముడు. రాముడు అయోధ్యలో పుట్టినడానికి నా చరిత్రనే సాక్ష్యం. అవునా కదా? వీళ్ళ కదా చరిత్ర. ఇంకొకరు ఏమంటారు తెలుసా? అక్షింతల బియ్యం కాదే, రేషన్ బియ్యం. అక్షింతలలో రేషన్ బియ్యము, బాస్మతి బియ్యము, చేసిన బియ్యం ఉంటాయని ఉంటాయా? అక్కడ లేదు. అందుకే ఇక టెన్షన్ పడుతున్నారు. ఏమవుతుంది ఏం కాదు టెన్షన్ కాంగ్రెస్ లో పర్సన్ చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావా? ఇది వేస్తే కదా మరి అసెంబ్లీ చూసిరా మీరు? అసెంబ్లీ చూసిరా? ఫుల్ టైం పాస్ అవుతుందా? ఇద్దరు ఎత్తుకుంటారు. ఇక ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్. కేసీఆర్ కొడుకుని చూసారు కండ కావాలి తలకాయ ఎక్కింది బాగా. ఆయన పేరు తెలుసా మీకు? ఏం పేరు? రావడం అజయరావు. ఆయనకు కేసీఆర్ కు ఇంటర్వ్యూ టికెట్ ఇవ్వలేదు. ఆయన పేరు 24 చేస్తామన్నా. అవునగా 24 చేస్తే పోయి చెవులు అని పేరు పెడతాం. అవునగా ఈ కేసీఆర్ కూడా అన్నాడు ఉన్నాడో అర్థం కాదు. కల్వకుంట్ల అజయ్ రావు అని పేరు పెట్టిన ఆయన. పేరు పెట్టిన కేసీఆర్ ఇంటర్వ్యూ టికెట్ ఇవ్వలేదు. ఏమన్నా సాగర పోయి సార్ నువ్వు అంటే బాగా అభిమానం సార్, నాకు టికెట్ ఇయ్యి సార్ అన్నాడు. టికెట్ ఇచ్చిన లేకపోతే సార్ నువ్వు బాగా పిచ్చి అభిమానం సార్, నా కొడుకు పేరు కలవకుండా తారక రామారావు పెట్టని అవసరం.